సో ఈ మధ్య కాలంలో చాలా చాలా మార్పులు జరిగాయి కదా, కొత్త మార్పులు కోరుకుంటా ఉన్నారు. రాష్ట్రాలు విడిపోయిన తర్వాత అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఫిలిం డెవలప్మెంట్కి పునాదులు వేయాలి అని చెప్పేసి అక్కడ ట్రై చేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ చూస్తేనేమో మేము పర్సంటేజ్ విధానంలోనే ఆడతామని చెప్పేసి తెలంగాణ ఎగ్జిబిటర్స్ పెద్ద సినిమాల విషయంలో భీష్మించుకొని కూర్చుంటున్నారు. ఇది ఎక్కడ దాకా వెళుతుందని అనుకుంటున్నారు మీరు? ఈ పర్సంటేజ్ విధానం అనేది ఎప్పటి నుంచో ఉంది, మన చిన్నప్పటి నుంచో ఉంది. మధ్యలో రెంటల్స్ వచ్చినాయి, రెంటల్స్ వచ్చినాక కొంచెం ఎక్కువ వస్తున్నాయి అనుకున్నాం. మళ్ళీ ఇప్పుడు పర్సంటేజ్ అని అడుగుతున్నారు. అంటే పర్సంటేజ్ వాళ్ళు అనేది ఏంటంటే మీరు మల్టీప్లెక్స్కి ఇస్తున్నారు కదా, రెగ్యులర్ థియేటర్కి ఎందుకు, సింగిల్ స్క్రీన్కి ఎందుకు ఇవ్వరు అనేది వాళ్ళ కంటెన్షన్. మల్టీప్లెక్స్కి ఇచ్చినప్పుడు మాకు ఇస్తానికి ఏంటి, మీకు అంత పర్సంటేజ్ ఇవ్వకపోయినా ఎంత కొంత పర్సంటేజ్ ఇవ్వచ్చు అని అడుగుతున్నారు. వీళ్ళకి ఏంటంటే పెద్ద స్క్రీన్స్ కదా, ఎక్కువ డబ్బులు వస్తాయి కదా, ఎందుకంటే ఎట్లా ఇస్తాం మీకు అంటారు. వీళ్ళు రకరకాలు ఏముంది అయిపోతుంది, ఆల్మోస్ట్ ఎట్లా అయిపోతుంది. అంటే ఇక ఈ సంవత్సరం అయ్యే అవకాశం ఉందా, నెక్స్ట్ ఇయర్ అవుతుందా? ఈ సంవత్సరం అయిపోతుంది. పర్సంటేజ్ విధానంలోకి వచ్చేస్తాయా సింగిల్ స్క్రీన్? ఏదో ఒక విధానం. ఓకే, యాక్చువల్ గా పెద్ద సినిమా నుంచే చెయ్యాలని చెప్పేసి చాలా మన పెద్దని వదిలేసి చేయమన్నారు కదా, వదిలేసి చేస్తాం అన్నట్టున్నారు కదా. సో నెక్స్ట్ సినిమా నుంచి చేస్తాం. నెక్స్ట్ ఉన్నాయి కదా, రేపు ఆగస్ట్ నుంచి పెద్ద సినిమాలు వరుసగా ఉన్నాయి. ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ పెద్ద సినిమాలు ఉన్నాయి. సో వాటికి ఏం చేస్తారో చూడాలి. చేస్తారు 90% అన్ని రిలీజ్ చేసుకుంటారు. ఓకే, సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఇక్కడ ఏమన్నా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఏమన్నా రెండు వర్గాలకు ఏమన్నా విడిపోయిందా అనేటువంటి ఒక మాట వినపడతా ఉంది. పవన్ కళ్యాణ్ గారి కోసం ఎందుకు వర్గాలకి విడిపోతారు? ఆయన మంత్రివర్గంలో ఉన్నారు. ఆయన సినిమాకి దీనికి సంబంధం ఉంది? సంబంధం కాదు. ఆయన సినిమా వాడు, ఎంత కాకపోయినా సినిమా వాడు. మంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, ఉప ముఖ్యమంత్రి అయినా సినిమా వాడే కదా, కాకుండా ఎట్టబోతాడు. సో ఊరికే ఆయన గురించి వెళ్ళాల్సింది అనేది ఏం లేదు. ఇప్పుడు రామారావు గారు ఉన్నప్పుడు మనం ఒక రకంగా ఒక వర్గం అటు ఉండేది, ఒక వర్గం ఇటు ఉండేది. చిరంజీవి గారు వెళ్ళినప్పుడు అట్లాగే ఉండేది, కృష్ణ గారు ఉన్నప్పుడు అట్లాగే ఉండేది. సో మనకి ఎప్పుడు గ్రూపులు సెపరేట్ గ్రూపులు అనేవాడు. కొత్తగా పవన్ కళ్యాణ్ గారి కోసం గ్రూప్ అయింది అనేది ఒట్టి మాట. అంటే కొంతమంది అనుకోవటం కూడా వైసీపీకి ఎవరైతే ఫేవర్ గా ఉంటారో వాళ్ళకి అవకాశాలు రావట్లేదు. లైక్ పోసాని కృష్ణమూర్తి లాంటి వాళ్ళకి అసలు ఎవరు కూడా అవకాశాలు ఇవ్వట్లేదు అని ఓపెన్ గా మాట్లాడుతున్నటువంటి సందర్భం. అంటే వీళ్ళ కోపాలు వస్తాయి మళ్ళీ ఇస్తే గనక అని. అలాంటిది నిజంగా అటువంటిది ఉండి ఉండొచ్చు. పోసాని గారికి ఆ మధ్యలో నీస్ ఆపరేషన్ అయ్యి డిలే, ఈ మధ్యలో ఏదో ప్రాబ్లం వచ్చింది. అది అయ్యి ఉండొచ్చు, ఇది అయ్యి ఉండొచ్చు. ఆయన హెల్త్ ఇష్యూస్ అయ్యి ఉండొచ్చు, లేదంటే వీళ్ళు పొలిటికల్ ఇష్యూ కూడా అయ్యి ఉండొచ్చు. అంటే పోసాని గారి దగ్గరికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, పోసాని గారు కానీ మన కొంతమంది ఓవర్ బోర్డ్ వెళ్ళారు. కొంతమంది ఇప్పుడు మామూలు న్యూట్రల్ గా ఉంటాం కానీ, లేదంటే పొలిటికల్ గా ఒక పార్టీలోనే రెండో వాళ్ళు చేసుకుంటాం, పెద్ద ఇబ్బంది పడరు. ఓవర్ బోర్డ్ వెళ్ళి మనం ఒకరినొకరిని తిట్టుకునే లెవెల్కి వెళ్ళినాక డెఫినెట్ గా సెట్ లో ఇబ్బంది అవుతుంది కదా. మనిషి మనం ముఖం చూసుకోలేము. నిన్ను తిట్టాను, ఇప్పుడు వచ్చి నీతో యాక్ట్ చేయాలంటే నాకు కష్టం అవుతుంది కదా. నాకు కష్టం అవుతుంది, నీకు కష్టం అవుతుంది. సో అటువంటిది ఉంటుంది కాబట్టి ఏదో 1 or 2 ఆర్టిస్టులకి అటువంటి ప్రాబ్లం ఉంటుంది అందరికీ. అలీకి కూడా అలాంటిదే ఉందా? అలీకి ఉంది. అలీ రెగ్యులర్ గా చేసుకుంటా ఉన్నాడు, కంటిన్యూస్ గా పని చేసుకుంటా ఉన్నాడు. ఆయన ఎక్కడ ఆగలేదు. కానీ ఇది వరకు ఉన్నంత స్పీడు అలీ సినిమాలు కూడా వయసు పెరిగిపోతుంది. అలీ ఎప్పుడు ఒక వేషం అటువంటి వేసేవాడు. ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, మహేష్ బాబు గారితో కూడా వాళ్ళు ఏమవుతుందంటే, ఆ రోజుల్లో వాళ్ళకి సపోర్టింగ్ క్యారెక్టర్ కింద ఉండేవారు. ఇప్పుడు వాళ్ళు ఇంకా కొంచెం యంగర్ జనరేషన్ వేసుకుంటాం అనుకుంటారు కదా. కామెడీ రోల్స్ కి పక్కన ఉండటానికి ఇంకా యంగర్ మనిషి ఉంటే బాగుంది. జబర్దస్త్ కుప్పలుగా జనం తయారు చేసి వదిలేసారు. సో 100 మంది ఉన్నారు కమెడియన్స్ ఇప్పుడు. సో ఇంకా అలీ గారికి స్టిక్. ఆ రోజులంటే అలీ గారు తప్ప ఇంకెవరు చేసేవాళ్ళు లేరు. బ్రహ్మానందం గారు ఒక టైపు, ఈయన బాబుమోహన్ గారు ఒక టైపు, అలీ గారు ఒక టైపు ఉండేవారు. సో చచ్చినట్టు వాళ్ళతో చేయాల్సి వచ్చేది. ఈ లాస్ట్ 15 years లో మీకు అసలు కామెడీ చేస్తానికి కొన్ని 100 మంది వచ్చేసారు. వచ్చినాక ఆప్షన్స్ ఆటోమేటిక్ గా దానివల్ల తగ్గింది. అదొకటి. ప్లస్ ప్రకాష్ రాజ్ కూడా ఇప్పుడు ఆయనకి అవకాశాలు ఇవ్వడం కోసం ఇప్పుడు తెలుగు వాళ్ళు బ్యాన్ చేయాలి అని కూడా శివకృష్ణ ఒక మాట మాట్లాడారు. చెప్తా ఉంటారు బ్యాన్ కి ఎందుకు చేస్తారు? ఒక 36 సార్లు చేశారు ఆయన బ్యాన్. వాళ్ళు కొత్తగా చేస్తారు ఏంటి?
ఇప్పుడు ఏదో మాట్లాడుతూ ఉంటాడు, ఎవరో ఒకళ్ళు ఏదో మాట్లాడతారు. ఈ స్వతంత్ర భారతదేశంలో ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పుకోవచ్చు. అట్లే ప్రకాష్ రాజ్ కూడా చెప్పుకోవచ్చు. అతని అభిప్రాయం అతను చెప్తున్నాడు. చెప్తే మనం విందాం. ఎందుకు దానికి పోరాడతాం, ఎందుకు బ్యాన్ చేయటం. ఇప్పుడు అతను బూతులేం తిడతలేదు మనని. అతని అభిప్రాయం చెప్తున్నాడు, ఇది ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి అంటున్నాడు. అతని పాయింట్ ఆఫ్ వ్యూ అది. మన పాయింట్ ఆఫ్ వ్యూ మనం చెప్పుకుందాం. అతనితో అతను తిట్టి, అతను కొట్టి, అతను లేకపోతే జైల్లో పెట్టించి, లేకపోతే అతని మీద కేసులు పెట్టి, లేకపోతే బ్యాన్ చేసి ఇవన్నీ ఎందుకు, అనవసరం కదా. అది అదేమో ఒక పద్ధతి, ఒక ఆస్పెక్ట్. ఆయన కూడా ఓవర్ ఎక్స్పోజ్ అయిపోయాడు. వరుసగా ఒక 30-20 ఏళ్ళు ఆయన సినిమాలు విపరీతంగా చేసాడు. అవును. సో ఇప్పుడు ఆయనకి ఆల్టర్నేటివ్స్ వచ్చారు. రావు రమేష్ ఒక పక్క నుంచి, ఇంకొక ఆయన శర్మ గారు, మురళీ శర్మ గారు ఒక పక్క నుంచి, ఇట్లా చాలా మంది వచ్చారు ఆర్టిస్టులు. వచ్చేసరికి ఏమవుతుందంటే నీకు కొంచెం తగ్గుతుంది క్యారెక్టర్స్ అన్ని. ఇటు మురళీ శర్మ వేసిన వేషం, రావు రమేష్ వేసిన వేషం, ఈవెన్ కలెక్టర్ శ్రీనివాస్ చేసిన వేషం కూడా ఈయన వేసేవారు. అవును. ఇప్పుడు అందరూ వచ్చారు కాబట్టి అందరూ వేసుకుంటారు. ఆయన ఫస్ట్ ఆప్షన్ గా జగపతి బాబు వేసిన వేషం, ఇప్పుడు జగపతి బాబు వేస్తున్న వేషాలు ఇవన్నీ ఆయన వేసేవాడు. ఇప్పుడు ఇంతమంది వచ్చారు కదా ఆప్షన్స్, వీళ్ళందరూ తల 4 పంచుకుంటే నేచురల్ గా ఆయన తగ్గుతున్నారు. ఆయన కూడా ఈ అదర్ లాంగ్వేజ్ వచ్చినాక తెలుగులో తగ్గించాడు బాగా. ఈయన తగ్గించాడు కాబట్టి వీళ్ళందరూ వచ్చి దీంట్లో పాతుకుపోయినాక ఇప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చినాక వెంటనే ఇవ్వాలని రూల్ ఏం లేదు. అఫ్ కోర్స్ ఆయనకి కావాల్సిన క్యారెక్టర్ ఉందనుకుంటే డెఫినెట్ గా ఆయన దగ్గరికి వెళ్తున్నారు కదా. ఇప్పుడు ఆయన ఒక స్టేజ్ ఆర్టిస్ట్ అయిపోయాడు ప్రకాష్ రాజ్. అంత పెద్ద ఆర్టిస్ట్ లాగా అయిపోయాడు. సో ఆయన మొదటి చాలా కాలం నుంచి కూడా ఆయన నటుడిగా నాకు అవసరం అయితే నేను ఆయన దగ్గరికి వెళ్తాను, లేకపోతే ఎందుకు వెళ్తాను. నేను అప్పుడు ఏదో చిన్నది అనుకుంటే నేను వెళ్ళను కదా. నా క్యారెక్టర్ కి ప్రకాష్ రాజ్ ఉంటే ఆ సినిమా చాలా డిఫరెన్స్ వస్తుందంటే వెళ్తాను. సో లేదనుకుంటే ఎవరితో చేసుకుంటాం. అదే. సో ఇప్పుడు ఆయన ఏదైతే రావణ్ ఇష్యూ జరుగుతుంది కదా, దానికి ఆయన సపోర్ట్ చేయటం మనకు అందరికి తెలుసు. ఎవరెవరు రావణ్ అనే అతనికి సపోర్ట్ చేస్తున్నారు, జోసెఫ్ అలియాస్ రావణ్కి. సో దీని మీద ఏదైతే ఆంధ్రప్రదేశ్లో జరుగుతుందో ఆయన మీద కేసులు పెట్టి ఒకదాని తర్వాత ఒకటి చివరికి రిమాండ్ విధించడం, ఓపా అనేటువంటి చట్టం ప్రయోగించి, దీని మీద మీ టేక్ ఏంటి? నా ఉద్దేశంలో తప్పు. ఎందుకంటే అతను మాట్లాడితే మనం అందరం మాట్లాడుతున్నాం కదా. ఇప్పుడు రాజకీయ నాయకులు, నేను అనేది డెఫినెట్ గా తప్పు మాట్లాడాడు కొన్ని విషయాల్లో. అతని అభిప్రాయం చెప్పడం ఎప్పుడు తప్పు కాదు. అతని అభిప్రాయాలు చాలా వరకు నాకు నచ్చినాయి కూడా అతను చెప్పేవి. అంటే ఆయన ప్రశ్నించడం అనే దాంట్లో తప్పులేదు, కానీ వ్యక్తి దూషణ అనేది ఇక్కడ వస్తే మాత్రం తప్పు. కొన్ని చోట్ల అలాంటి సందర్భాలు 1-2 చోట్ల ఉన్నట్టు ఉన్నాయి. నాకు కరెక్ట్ గా నేను పూర్తిగా చూడలే, ఆయన చాలా తక్కువ. చాలా హార్డ్ హిట్టింగ్ లాంగ్వేజ్ వాడితే మాత్రం తప్పు. అది ఎవరు వాడినా. నేనేది ఎప్పుడైతే రావణ్ణి మీరు అరెస్ట్ చేస్తున్నారో అంతకంటే దరిద్రమైన లాంగ్వేజ్ వాడిన వాళ్ళు, దరిద్రంగా మాట్లాడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. టీవీలతో సహా, ఒట్టి యూట్యూబర్స్ కాదు, టీవీల్లో కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏ పార్టీ వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి కదా అంట. నేను రావణ్ గారు మాట్లాడింది తప్పు, ఓకే ఒప్పుకుంటాను. రావణ్ అరెస్ట్ చేసినప్పుడు రావణ్ లాగా భాష వాడుతున్న ప్రతి వాళ్ళు ముఖ్యమంత్రి హోదాలో ఉండొచ్చు, ఇంకో మంత్రి హోదాలో ఉండొచ్చు, మామూలు కార్యకర్త అయి ఉండొచ్చు, ఎవరైనా కానీ తప్పేగా. నువ్వు ఒకళ్ళకి ఒక చట్టం ఉంది భారతదేశం. మనం అందరికీ ఒకటే చట్టం ఒకటే ఉంది. ఈ చట్టంలో నేను మాట్లాడిన తప్పు అయితే నన్ను అరెస్ట్ చేసినప్పుడు, నువ్వు మాట్లాడింది అదే తప్పు నువ్వు మాట్లాడినప్పుడు నిన్నెందుకు అరెస్ట్ చేయరు? సింపుల్ లాజిక్. వాళ్ళు ఎవరన్నా ఎంతమంది ఉంటే అంతమందిని అరెస్ట్ చేయండి. ఎందుకంటే మనకి డెఫినెట్ గా ఎదుటి వ్యక్తిని కించపరిచే హక్కు లేదు. నీ అభిప్రాయం చెప్పే హక్కు నీకు ఉంది, ఏదైనా చెప్పుకోవచ్చు, తప్పు లేదు. పాలన గురించి మాట్లాడచ్చు, ఎనీథింగ్ పాలసీల గురించి అడగచ్చు, ఎన్నైనా అడగచ్చు, ఏదైనా అడగచ్చు. కానీ ఆ వ్యక్తి దోషణ అనేది తప్పు. బట్ వ్యక్తి దోషణ కూడా ఇట్లా ఉప చట్టాలు టెర్రరిస్టుల మీద పెట్టే చట్టాలు పెట్టక్కర్లేదు. అది ఏముంది ఇప్పుడు మన రాజద్రోహం ఉంది. నారాయణమూర్తి గారు కానీ నేను కానీ మేమందరం నక్సలైట్ దానికి ఉద్యమానికి మేము సపోర్ట్ చేస్తానే ఉంటాం. అంటే ఆలోచన పరంగా కదా మేము వెళ్ళి తుపాకులు పట్టుకుని తిరగట్లేదు కదా. సో ఆలోచన పరంగా ఒక సింపథైజర్లో మేము దానికి
అంత లోపల దానికి తీసుకెళ్లి ఉపవాస చట్టాలు ఉపా చేసి పెట్టేసి. జైల్లో UAPA. జైల్లో పెట్టాల్సినంత అవసరం లేదు. ఇతను వ్యక్తి దోషం చేశాడో అరెస్ట్ చేయండి, దానికి వార్నింగ్ ఇస్తారు, లేకపోతే ఆ పర్టికులర్ దానికి ఏ చట్టం ఉంటే దాని వరకు దానికి చేయండి. బట్ ఉపా చట్టం పెడతాం మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది రేపు ఏ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు. శాశ్వతంగా వాళ్ళు చేస్తారు, వాళ్ళు చేశారు, వీళ్ళు చేసి. ఇప్పుడు మనకి ఇవన్నీ ఏమవుతుందంటే నేను చేశాను, నువ్వు చేశాను, నేను చేసుకుంటా అంటే రాజ్యాన్ని పాలించేది ఎప్పుడు వీళ్ళంతా. అభివృద్ధి ఎన్నుకున్నది ఏంటి? రాజ్యాన్ని పాలిస్తానికి కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళ వ్యక్తి దోషం చేసుకుంటానికి కానీ. సో వ్యక్తి దోషణ అనేది చాలా ఎక్కువైంది. హేట్రెడ్ బాగా పెరిగిపోతాం, ద్వేషం పెంచేస్తున్నారు. ఆ ద్వేషం పెరగటంతో డెఫినెట్ గా మంచిది కాదు. ఈ చట్టాలు, ఈ అరెస్టులు ఇవన్నీ కరెక్ట్ కాదు. మీరు ఏం చేస్తారో తెలియదు చూడటం. ఈ ద్వేషాలు పెరిగిపోవడంలో సోషల్ మీడియా పాత్ర కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అనేటువంటి అభిప్రాయం. ఆటోమేటిక్ గా ఉంటుంది సోషల్ మీడియా. ఇందాక నేను ఏదో చూస్తా ఉంటే గుడిసెలో నుంచి ఏదో కోటీశ్వరుడు అయినా ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు అని చెప్పి ఎవరో ప్రియదర్శి మీద ఎవరో రాశారు. నాకు ప్రియదర్శి సూసైడ్ చేసుకోవటం ఏంటని గబగబాడికి ఫోన్ చేశాను మధ్యాహ్నం. ఉన్నాడు కదా, ఫోన్ తనే ఎత్తాడు పాపం. ఏంటి సార్ రీసెంట్ గా ఇవాళ మధ్యాహ్నం సంగతి అయ్యా, ఇవాళ మధ్యాహ్నం సంగతి. ప్రియదర్శి పాపం నాతో చాలా బాగుంటాడు, అతను సూసైడ్ చేసుకోవటం నాకు అర్థం కాలేడు. చాలా తెలియగలడు, మంచోడు. వెంటనే ఫోన్ చేసి అతనే ఎత్తాడు. ఏంటి ఇదంటే నేను చూడలేదు సార్ అన్నప్పుడు వెంటనే స్క్రీన్ షాట్ పంపించి ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోండి. ఏంటి ఇదంతా? వాళ్ళని చంపి పడేస్తున్నారు అంటే క్వశ్చన్ మార్క్ వేసాడు. అసలు లోపల ఏముందో నేను చూడలా. లోపల చూడటం కదా, ఫస్ట్ పైన చూడగానే మనకి ఇదే ఉంటుంది కదా. అంటే థంబ్నెయిల్ యూట్యూబ్ ఛానల్ అన్యాయం కదా. సో ఇట్లా పెడుతున్నారు. ఎట్లా ఇప్పుడు నువ్వు చెప్పినవి కూడా అందరూ థంబ్నెయిల్ వాళ్ళు ఇష్టం వచ్చినవి పెట్టేస్తున్నారు. అవును, అంటే ఒక టైప్ ఆఫ్ నాకు పెట్టారు. బాలకృష్ణ చేసిన పని నేను చేస్తానని సంథింగ్ ఏదో బాలకృష్ణకి నాకు పెట్టేది చిన్న బూతులు అర్థం వచ్చేటట్టు పెట్టారు థంబ్నెయిల్. ఇద్దరు పెద్ద రైవలరీ లాగా కాదు, ఏంటో ఒక బూత్ పని మేము ఇద్దరం చేసాం అన్నట్టు థంబ్నెయిల్. అది ఏంటి నాకు అర్థం కాదు. ఏంటది అంటే ఏమో ఎవరు ఎందుకు పెడుతున్నారు, ఏం చేస్తున్నారు మనకు అర్థం కాదు. దీని మీద చర్యలు తీసుకునే వాళ్ళు కూడా ఎవరికి చేస్తాం. పని మానేసింది. ఇంకో దరిద్రం ఏంటంటే ఇప్పుడు కంప్యూటర్లో ఇంత పెరిగినాక నేను ఆన్లైన్లో కంప్లైంట్ ఇస్తే యాక్షన్ తీసుకుంటారు నేను నమ్మకం లేదు. నేను అక్కడికి వెళ్ళి మళ్ళీ దానికి ఒక వీడియో చేసి వాళ్ళకి ఇచ్చి వీడియో ఇచ్చి మీడియాకి చెప్పి ఇంత అడావిడి చేయాలి. అటెన్షన్ కోసం అవసరం ఎందుకు? ఇది నాకు అవసరమా? సైలెంట్ ఉంటే తిట్టుకున్నాడు, ఏదైతే అదైందని వదిలేసి. వీళ్ళందరికీ చట్టాల చేతుల్లో గవర్నమెంట్ ఉంది కాబట్టి అరెస్ట్ చేస్తున్నారు, లేకపోతే ఏం చేస్తారు? సో మీరైతే ఆ రావణ నేతాన్ని ఆ ఓపా చట్టం నుంచి మాత్రం వెంటనే ఇచ్చేయాలంటారు, అంతే? తొలగించాలి దాన్ని, అతని మీద దాన్ని తొలగించాలి. అరెస్ట్ చేస్తే తప్పులు, మిగతా వాటికి ప్రాబ్లం, అరెస్ట్ చేయండి, తప్పేం లేదు. కానీ అక్కడ అయితే అతనిలాగా మాట్లాడిన వాళ్ళు అందరినీ అరెస్ట్ చేయండి. వాళ్ళు ఎవరైనా ఉపేక్షించదు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీ, వర్గాలు, పవర్, క్యాస్ట్, క్రీడ్ ఏదన్నా అవనండి, దే షుడ్ బి అరెస్టెడ్. ఇతను ఒక్కడే కాదు, ఇతనిలాగా ఈ భాష వాడిన ప్రతి వాడిని అరెస్ట్ చేయండి. ఎందుకంటే దరిద్రమైన భాష వాడిన వాళ్ళు ఉన్నారు, అందరినీ శిక్షించాలి. సో ఇప్పుడు ఇన్ని సంవత్సరాల పాటు ఆల్మోస్ట్ 50 ఏళ్ళు అయిపోయింది కదా. 50 అయిపోయింది, ఫినిష్ అయింది ఈ సంవత్సరం. అయినా ఒక అర్ధ శతాబ్దం పూర్తి అయిపోయింది. సినిమా ఇండస్ట్రీ ఇప్పుడంతా చూస్తూ వచ్చారు కదా. ఈ రోజు అంటే ఇదివరకు ఏదొచ్చినా కానీ ఇండస్ట్రీకి సంబంధించి ఒక కలెక్టివ్గా వర్క్ చేసి దాన్ని సామరస్యంగా పరిష్కరించేటువంటి దిశలో నడిచేది కదా. ఇప్పుడు అసలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా తయారైపోయింది సినిమా చిత్ర పరిశ్రమ పరిస్థితి. ఎవడు ఏం చేస్తున్నా అడిగేవాళ్ళు లేకుండా అయిపోయింది అని చాలామంది
అభిప్రాయపడుతున్నారు. ఎప్పుడు అట్లాగే ఉండేది. బట్ ఫార్చునేట్ గా ఏంటంటే అప్పట్లో దాసనారాయణరావు గారు ఉండేవారు మనకి. ఆయనకి తెలిస్తే పాపం ఆయన పిలిచి ఏమయ్యా తప్పు కదా ఇట్లా చేయటం అని చెప్పి ఆయన అడ్రస్ చేసేవాడు. ఆయన అడ్రస్ చేసేవాడు. ఇప్పుడు ఎవరు అడ్రస్ చేస్తారు? ఇప్పుడు సపోజ్ నేను లేకపోతే మన చిరంజీవి గారు లేకపోతే బాలకృష్ణ గారు ఎవరో ఒకళ్ళు ఉన్నారు అనుకున్నాం, తప్పు జరిగింది, ఇప్పుడు వాళ్ళు పిలిచి మాట్లాడితే ఎంతమంది మాట్లాడతారేమో, బట్ రెస్పాన్స్ కరెక్ట్ గా వస్తుందనేది నమ్మకం లేదు కదా. రకరకాల గ్రూపులు అయిపోయినాయి, ప్లస్ కంట్రోల్ లేకుండా పోయింది వాళ్ళ సమాజంలో. సో ఎవరికి వాళ్ళు మనకెందుకులే అనుకునే పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. ఇక్కడ ఇది కూడా వర్క్ చేస్తుందా? తెలంగాణ ఆంధ్ర అనేది కూడా బాగా ఎక్కువ ప్లే చేస్తా ఉందా? అదేం ప్లే చేయట్లేదు. మనం అనవసరంగా ఎక్కువ చేసుకుంటా ఉన్నాం, లేని తెచ్చుకుంటున్నాం తప్ప ఏం లేదు. అంటే పర్టికులర్ గా డిస్ట్రిబ్యూషన్ సంబంధించి బాగా ఎక్కువగా వినిపిస్తా ఉంది. దిల్ రాజు, ఏషియన్ సునీల్ వీళ్ళు ఒక సైడు, మైత్రి వాళ్ళు, అన్నపూర్ణ వాళ్ళు, సూర్యదేవర నాగవంశీ, కొంతమంది సాహు గారపాటి, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఒక సైడు వాళ్ళు అట్లా విడిపోయినట్టుగా అభిప్రాయం కలిగింది మొన్న ఈ పెద్దికి సంబంధించి చూస్తే. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ పుట్టిన కాడి నుంచి నాకు తెలిసిన కాడి నుంచి రామారావు ప్రొడ్యూసర్లు వేరే ఉండేవారు, నాగేశ్వర ప్రొడ్యూసర్లు వేరే ఉండేవారు, సోమన్ బాబు గారు ప్రొడ్యూసర్లు వేరే ఉండేవారు, కృష్ణ గారు ప్రొడ్యూసర్లు వేరే ఉండేవారు. ఏదో రామానాయుడు గారు లాంటి ఒకళ్ళిద్దరు మాత్రం ఆవుతీగలతో సినిమాలు తీసేవారు. ఎన్ఈటీ బ్యానర్ అటువంటి పెద్ద 2-3 కంపెనీలు మనం కూడా చేసాం, నాన్నగారు కూడా చేసేవారు. చిరంజీవి గారు, బాలకృష్ణ గారి 2 ప్రొడ్యూసర్లు వేరే ఉండేవారు. అట్లా ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. అది ఇవాళ కొత్తగా జరిగేది. ఇవాళ ఏంటంటే ఒక 5-6 కంపెనీలు లేకపోతే 4-5 కంపెనీలు, ఇంకా ఎక్కువ మంది వీళ్ళు ఇండివిజువల్ ప్రొడ్యూసర్స్, పెద్ద ఇన్వెస్టర్స్ వచ్చారు. వచ్చినాక వాళ్ళ పెద్ద సినిమాలన్నీ వాళ్ళ దగ్గరే ఉన్నాయి, ఆ 10 మంది దగ్గరే ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్తున్న కేంద్రీకృతమై ఉంది. సో వాళ్ళు బిజినెస్ లెక్కలు ఏవో ఉంటాయి కదా, ఆ లెక్కలు వాళ్ళు చేసుకుంటారు. దాని గురించి మనం ఏలు పెడతాం అనవసరం, దాంట్లోకి వెళ్తాం అనవసరం. ఏలు పెడితే మన ఏలు తెగిపోతాం, మనకెందుకు వచ్చిన గొడవ అది. అయితే వాళ్ళ సర్వైవల్ కోసం వాళ్ళు పోరాడుకుంటున్నారు. పోరాటం అంతా సర్వైవల్ కోసమే కదా. వాళ్ళకి ఏదో ఉంటుంది, దీంట్లో ఇంత వస్తుంది, దాంట్లో అంత వస్తుంది, ఏదో ఉంటాయి వాళ్ళకి వాళ్ళ లెక్కలు. ఇప్పుడు మనకి అర్థం అయ్యేది ఈ గొడవలు అనేవి మొదటి నుంచి కూడా ఉన్నాయి అంటారు. ఎప్పుడు ఉన్నాయి, ఎప్పటి నుంచో ఉన్నాయి. కానీ ఇప్పుడు ప్రాపర్ గా అడ్రస్ చేసే వాళ్ళే లేరు వీటిని అనేది, అది మాత్రం బలంగా వినపడుతుంది కదా. మీరు అన్నట్టు ఇప్పుడు మొదట్లో రామారావు, నాగేశ్వరరావు గారు 2 సంక్రాంతికి వచ్చి పోరాటాలు అండి. ఒక స్టేజ్ లో వచ్చినాక రామారావు గారే ఎందుకు పోరాటం ఎందుకని చెప్పి ఆయన ఏం చేశారు, డిసెంబర్ 25కి వెళ్ళిపోయాడు ఆయన. సంక్రాంతి ఎందుకులే, సంక్రాంతి పోరాడుకోవటం, బ్రదర్ అప్పుడు రిలీజ్ చేస్తారు, మనం డిసెంబర్ 25 చేద్దాం, మనం ఎప్పుడు చేసినా అదే పండుగ, మనకు అదే పండుగ అనుకుంటే డిసెంబర్ 25 నుంచి ఫస్ట్ దాకా సెలవులు ఉంటాయి. 5 రోజులు సెలవు వస్తుంది, తర్వాత 1 వారం రోజులు అయిపోయినాక మళ్ళీ పండగ అడ్వాంటేజ్ మనకు ఉంటుంది. అప్పట్లో 100 రోజులు నడిచే కదా సినిమాలు, పండగ 2 వారాలే కదా మనకు ఉంటుంది, బాగుంటుందని ఆయన అనుకున్నారు. అంటే ఆలోచన విధానం అది, ఆలోచన రావాలి కదా. మనకేమంటాం, డిసెంబర్ ఇయర్ ఎండింగ్ లో ఎవరు చూడ సినిమా మనకు వద్దని మనం అనుకుంటాం, కంగారు పడతాం. ఆయన కాన్ఫిడెన్స్, ఆయన మీద ఆయనకి నమ్మకం ఉంది. ఎన్టీ రామారావు గారి లాగా నమ్మకం అన్న నటుడు అసలు వాళ్ళ పుట్ల తన నమ్మకం. ఈవెన్ బాలకృష్ణ కూడా అఖండ తోటి ఆయన కూడా డిసెంబర్ లో వేసుకుంటూ వచ్చాడుగా. ఈయన అంతే, ఈయన మొండిగా చేసేద్దాం, మనకేంటి చేసేద్దాం, మనం అనుకున్నాం కదా చేద్దాం. ఆ టైంలో కూడా, ఏది పోస్ట్ పాండమిక్ టైంలో కూడా మొదటి సినిమా అదే కదా, థియేటర్లు జనాలు వచ్చిన సినిమా, ఎక్కువగా జనాన్ని తీసుకొచ్చిన సినిమా. సో మొత్తంగా ఇండస్ట్రీ వరకు చూసుకుంటే ఓకేనా అట్లా? ఇంకా ఇది ఇట్లా అవి ఉంటానంటే అమ్మా అందరూ ఒకటే, వాళ్ళందరూ అట్టాగే ఉంటారు, అందరూ కలిసి. వీళ్ళందరూ కలిసి గిల్లు పెట్టుకున్నారు, గిల్లు వీళ్ళంతా మెంబర్లే కదా. అందులో వాళ్ళిద్దరు 2 పార్టీలు ఎట్ట అవుతాయి, అన్ని ఒక పార్టీ. ఏదో నా అవసరం వచ్చినప్పుడు నేను ఇప్పుడు నువ్వు ఉన్నావు, ఇప్పుడు మనకు ఏదో ఉంటుంది, నీకు సడన్ గా ఏదో వచ్చిందని నువ్వు వెళ్తే నువ్వు వేరే పార్టీకి వెళ్ళిపోయానంట. ఇప్పుడు నన్ను ఎవడో తిట్టినాడు, నిన్ను పిలిచాడు అర్జెంట్, కొంచెం వాడు మార్కెట్ ఉంది, నువ్వు వెంటనే వాడి దగ్గరికి వెళ్ళిపోతావు. నా ఇంటర్వ్యూ మధ్యలో నా ఈ మైకల్ పీకేసి, అన్న ఏమనుకోవద్దు ఇప్పుడే వస్తాను వెళ్ళిపోతావు. నాకు తెలిసి నేను బాధపడతాను తప్ప అంతే కదా. సో సిమిలర్ గా వాళ్ళకు కూడా అంతే, వాళ్ళ అవసరం ఉంది, అవసరం ఉన్నప్పుడు ఇట్లా అవుతా ఉంటుంది. ఈ రోజు ఎవరైనా సరే ఒక మంచి చెప్పాలనుకుంటే వినే పరిస్థితులు ఉన్నాయి ఎవరైనా? మీలాంటి వాళ్ళు లేదు, వినే పరిస్థితి లేదు, ఆ పెద్దరికాన్ని గౌరవించేటువంటి పరిస్థితులు లేదు. అదే ఏమో వాళ్ళకి ఉందేమో తెలియదు మనకి. ఇప్పుడు
దిల్ రాజు గారు చెప్తే మిగిలిన వాళ్ళు వింటారా, సురేష్ బాబు చెప్తే వింటారేమో, అరవింద్ గారు చెప్తే వింటారేమో తెలియదు. నాకు ఇప్పుడు వాళ్ళతో పెద్ద టచ్ లేదు కాబట్టి నాకు పెద్ద ఇప్పుడు వీళ్ళే వెళ్తున్నారు, చిరంజీవి గారి దగ్గరికి వెళ్తున్నారు, చెప్తున్నారు, విషయం చెప్తున్నారు, ఆయన పరిష్కారం చేద్దామని చెప్పి చెప్తున్నారు. నిజంగా అవుతున్నాయా పరిష్కారాలు, అవుతున్నాయా తెలియదు. లేకపోతే నాకు పెద్దగా ఐడియా లేదు ఇప్పుడు ఏం జరుగుతుందో, నాకు అసలు ఐడియా లేదు. తెలియని విషయంలో ఏళ్ళు పెట్టి నేను మళ్ళీ కొత్త ఫూల్ అవటం ఇష్టం లేదు నాకు. అదే ఇప్పుడు చిరంజీవి గారు అంటే మీరే పెద్దవాళ్ళు కదా, వయసులో పెద్ద నా వయసులో పెద్దవాళ్ళు కదా. ఇప్పుడు ఆయన 70 ఏళ్ళు. ఇప్పుడు కూడా ఆయన 12 గంటల సేపు మొన్న వర్క్ చేశారు. రెయిన్ ఎఫెక్ట్ లో ఒక యాక్షన్ సీన్ సీక్వెన్స్ చేశారు కంటిన్యూగా 9 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా, మధ్యలో 1 అవర్ బ్రేక్, లంచ్ బ్రేక్. సో ఆ ఎనర్జీ అనేది వీళ్ళకి ఎలా వస్తుంది? ఈవెన్ బాలకృష్ణ గారిని, ఎనర్జీ ఉందా ఇప్పుడు? వాళ్ళిద్దరూ సీనియర్ సిటిజన్స్. మనకి పని తప్ప ఏమీ తెలియదు మాకెవరికి. పని చేస్తుల్లో ఉన్న ఆనందం పని చేయకపోవటంలో ఉండదు. సో వాళ్ళు పని చేస్తానే ఉంటారు, వాళ్ళు పని చేయటం కావాలి, వాళ్ళకి పని కావాలి వాళ్ళిద్దరికి, అందుకని చేస్తున్నారు వాళ్ళు. అదే రైట్ అన్నయ్య. సో చాలా కాలం తర్వాత మీరు కూడా, అంటే పుష్కర్ కాలం తర్వాత మీరు కూడా నిర్మాత అవతారం అయితే వదలా అనేటువంటి సినిమాను మా ముందుకు తీసుకొస్తున్నారు. సో మేము కూడా ఆ సినిమా బాగా ఆడాలని చెప్పేసి కోరుకున్నాం. అంటే జగత్ బాబు కూడా చాలా కాలం తర్వాత ఆయన మళ్ళీ ఒక మెయిన్ రోల్, లీడ్ రోల్ చేసుకుంటూ వస్తున్నారు కదా, ఆయనకంటూ ఆడియన్స్ ఉన్నారు, అభిమానులు ఉన్నారు. ఖచ్చితంగా ఈ సినిమా ఆడాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.